గతేడాది రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ ఇప్పుడు ప్లే ఆఫ్కు వెళ్లడం కూడా డౌట్గానే ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 2 మాత్రమే గెలిచి 5 ఓడిపోయింది. ఇకపై ప్రతి మ్యాచ్లోనూ గెలవడంతో పాటు రన్ రేట్ కూడా మెరుగుపరుచుకుంటేనే ప్లే ఆఫ్స్కు చేరుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో సొంత గడ్డపై ముంబై ఇండియన్స్తో తలపడబోతోంది. గత మ్యాచ్లో ముంబై చేతిలోనే ఓడిన ఎస్ఆర్హెచ్ ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. అచ్చొచ్చిన హోమ్ గ్రౌండ్లోనే ముంబైని మట్టి కరిపించి మళ్ళీ విజయాల బాట పట్టాలని పట్టుదలతో ఉంది. వరుస ఓటములతో చతికిలబడిన ఎస్ఆర్హెచ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లపై అతిగా ఆధారపడడం కొంప ముంచుతోంది. ఈ ఇద్దరు ఆడితేనే విజయం లేదంటే ఓటమి అన్నట్లుగా ఉంది ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమి తేలిపోతూ ఉండడం జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషాన్, నితీష్ రెడ్డి ఘోర వైఫల్యం కూడా జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. స్టార్ ఆటగాళ్ల వైఫల్యం నేపథ్యంలో తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందనేది పలువురి అభిప్రాయం. ఇషాన్ కిషాన్, మహమ్మద్ షమి, నితీష్ కుమార్ రెడ్డిలను భర్తీ చేసే ప్రత్యామ్నాయ ఆటగాళ్లు జట్టులో లేరు. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన షమి, ఇషాన్ కిషాన్ దారుణంగా విఫలమవుతున్నారు. ఈ ఇద్దరిని తుది జట్టులో నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ వారి స్థానాల్లో ఎవరిని ఆడించాలనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సన్ రైజర్స్ బెంచ్ మొత్తం అనామక ఆటగాళ్లతో నిండిపోయింది. జైదేవ్ ఉనాద్గత్ ఉన్నా అతను షమికి ప్రత్యామ్నాయంగా నిలుస్తాడా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. ఇంపాక్ట్ ప్లేయర్ విషయం మినహా తుది జట్టులో మార్పు చేయలేని పరిస్థితి ఎస్ఆర్హెచ్ నెలకొంది. గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చాహర్ను ఆడించగా అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అప్కమింగ్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ మనోహర్ లేదా స్మరణ్ రవిచంద్రన్ను ఆడించే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా ఆడనుండగా ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. కానీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫామ్లోకి వస్తేనే ఎస్ఆర్హెచ్కు విజయావకాశాలుంటాయి. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న ముంబై ఇండియన్స్ అదే ఆధిపత్యం కొనసాగించాలనుకుంటోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం, బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఉప్పల్ వికెట్పై మ్యాచ్ జరగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఎస్ఆర్హెచ్ ఇకపై ప్రతి మ్యాచ్ కీలకమే. అలాగే పాయింట్ల పట్టికలో 6వ ప్లేస్లో ఉన్న ముంబైకి కూడా మిగిలిన మ్యాచ్లన్నీ డూ ఆర్ డైగా మారాయి.